రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరిగిందని జగన్ హయాం కంటే కూడా తమ ప్రభుత్వం పన్నులు శిస్తు ఇతర ఎగుమతుల విషయాల్లో దూకుడుగా ఉందని కూటమి ప్రభుత్వమే తాజాగా లెక్కలు సహా వివరించింది. జగన్ మీడియా కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని, జగన్ హయాంలో వచ్చిన రాబడి రావడం లేదని పేర్కొన్నారు. గతాన్ని ప్రస్తుతాన్ని కూడా పోల్చారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గత 6 మాసాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగిందంటూ పెద్ద ఎత్తున లెక్కలు వడ్డివార్చింది. ఈ విషయాలు గణాంకాలతో సహా సర్కార్ అనుకూల మీడియాలోనే వచ్చాయి. అయితే ఇక్కడే పెద్ద సమస్య ఎదురైంది. వ్యూహాత్మకంగా జగన్ ట్రాప్ లో సర్కార్ పడిపోయింది. వాస్తవానికి వైసీపీ నాయకులు జగన్ కూడా సర్కార్ను ఇరుకున పెట్టాలన్న వ్యూహంతోనే సదరు లెక్కలు వండివార్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో వెనుకబడిందని, అదే జగన్ అయితే ఆదాయాన్ని సంపాదించారని, పథకాలను అమలు చేశారని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడే సంపద పెరిగిందని, జగన్ కంటే ఎక్కువగానే సంపద పెంచుతున్నామని చెప్పుకొచ్చింది. ఆ వెంటనే వైసీపీ మరో వ్యూహం పన్నింది. మరి సంపద పెరిగినప్పుడు సూపర్ 6 ను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. ఈ పరిణామం ప్రజల్లోకి కూడా వెళ్లిపోయింది. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదని, వ్యవస్థలను బాగు చేసే పనిలో ఉన్నామని, అందుకే సూపర్ 6 ను అమలు చేయడం లేదని కష్టంగా మారిందని ఇటీవల కర్నూలులో వ్యాఖ్యానించారు. తదుపరి వారంలోనే వైసీపీ ట్రాప్ చేసింది. దీనిలో పక్కాగా కూటమి సర్కార్ ఇరుక్కుంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం ఉన్నా సంక్షేమం ఇవ్వడం లేదన్న చర్చ ప్రారంభమైంది. మరో 6 మాసాలైనా జనం సూపర్ 6 గురించి పెద్దగా ఆలోచించేవారు కారని, అప్పుడు ప్రభుత్వానికి కొంత సమయం దక్కి ఉండేదని పరిశీలకులు, పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు.